అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ సరైన న్యాయం. ఒకనాటి ఉదయం ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు సుదర్శన్. రావడం ప్రకటన వచ్చిన న్యూస్ పేపర్ని నేలకేసి కొట్టి, నాన్నా, ఏంటిదంతా? మీకు మతి ఉండే చేస్తున్నారా? ఈ ఏజ్లో మీరు చేయాల్సిన పనులేనా అని అడిగాడు కోపంగా. సత్యనారాయణ గారు చాలా ప్రశాంతంగా, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అడిగారు. అదే, మీరు పేపర్లో వేయించిన ప్రకటన గురించి మాట్లాడుతున్నాను. ఆ లాయర్ ఒక కాపీ నాకు కూడా పంపాడు. అయినా అసలు ఇవన్నీ ఏంటి అని అడిగాడు. అవన్నీ చదివితే నీకు విషయం అర్థమై ఉండాలే, చాలా తెలివైన వాడివి కదా అన్నారు సత్యనారాయణ గారు. ఒకనాడు ఉదయం లాయర్ దగ్గరికి వెళ్ళారు సత్యనారాయణ గారు. నమస్కారం లాయర్ గారు అని అనుకుంటూ లాయర్ గది లోపలికి వెళ్ళారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు, కూర్చోమన్నారు లాయర్ గారు. మిమ్మల్ని పిలవడానికి కారణం, మీ అబ్బాయి దగ్గర నుంచి రిప్లై మెయిల్ వచ్చిందండి. అలా ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటున్నాడు. నేను మిమ్మల్ని తప్పుగా గైడ్ చేస్తున్నానట. మీ కేసుని వదిలేయమంటున్నాడు. లేకపోతే నాకంటే పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళి నా మీద కేసు గెలుస్తాడట. మీకు ఈ విషయం చెప్పాలని రమ్మన్నాను అన్నారు లాయర్ సాయినాథ్. నిన్న నాతో కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. ఈ వయసులో ఇలాంటి పనులేమిటి నాన్నా అని నిలదీశాడు. ఇది నా నిర్ణయం, నేనేమైనా చేస్తాను అని గట్టిగా చెప్పి ఫోన్ కట్ చేశాను. ఏమంటారు లాయర్ గారు? నేను చేసింది న్యాయపరంగా సరైనదేగా అడిగారు సత్యనారాయణ గారు. నేను అన్నీ రిఫర్ చేసి నా సీనియర్స్ సలహా అడిగి మీ విషయంలో ముందుకు వెళ్ళాను. మీకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది అడిగారు లాయర్. తను ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు మాకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను అని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి బయలుదేరారు సత్యనారాయణ గారు. ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చుని భార్యకి విషయమంతా చెప్పి, నేను బట్టలు మార్చుకొస్తాను, అన్నం పెట్టు అని లేచారు. అన్నం తిని కాసేపు పడక కుర్చీలో కూర్చొని, భువనేశ్వరి, నీళ్లు తీసుకురా అంటూ కళ్ళు మూసుకొని గతాన్ని గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ గారి తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఈయన రెండోవాడు. పెద్ద కొడుకు వ్యవసాయం చూసుకునేవాడు. సత్యనారాయణ గారు ఆ రోజుల్లోనే BA పాస్ అయ్యి తండ్రి సలహా మీద BEd ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత నంద్యాలలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. తాత్కాలికంగా తండ్రికి సహాయంగా మారిన జీవితంలో పైకి రావాలనే తపనతో ప్రైవేటుగా MA చేసి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం వచ్చాక భువనేశ్వరితో పెళ్లి జరిగింది. కొడుకు పుట్టాడు. సుదర్శన్ అని పేరు పెట్టారు. తర్వాత ఆ దంపతులకి పిల్లలు కలగలేదు. కొన్నాళ్లకు సత్యనారాయణ గారు కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు. కర్నూలు బదిలీ అయ్యింది. అప్పటికే కొడుకు 10వ తరగతి పరీక్షలు రాశాడు. కర్నూలులోని మంచి కాలేజీలో చేర్పించారు. సుదర్శన్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఇంటర్ పరీక్షలతో పాటు IIT చదివి పరీక్ష రాశాడు. బొంబాయి IIT కాలేజీలో సీటు సంపాదించుకున్నాడు. అప్పటికే తండ్రికి ఇంకో 4 సంవత్సరాల సర్వీసు ఉంది. కొడుకు చదువు అయిపోయింది. సుదర్శన్కు క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ GRE పరీక్షలు రాసి యూనివర్సిటీలో అడ్మిషన్ రావడంతో MS చదవడం కోసం అమెరికా వెళ్ళాడు. సత్యనారాయణ గారు ఇంకొక 6 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నారు. రిటైర్ అవ్వడానికి 2 నెలల ముందు ఆయన కాలేజీలో పనిచేసే సైన్స్ లెక్చరర్ గుండెపోటుతో మరణించారు. అప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ బాధ్యతగా మరణించిన ప్రకాష్కు రావాల్సిన మొత్తం ఆయన కుటుంబానికి ఇవ్వడానికి సత్యనారాయణ గారు 1కి 2 సార్లు వాళ్ళింటికి వెళ్ళవలసి వచ్చింది. చనిపోయిన ఆయనకి ఇంకా ఓ 6 ఏళ్ల సర్వీస్ ఉంది. పేరు ప్రకాష్. భార్య ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఒక కూతురు కొడుకు ఉన్నారు. కూతురు ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం చేస్తోంది. కొడుకు అప్పుడే ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ప్రకాష్ గారిది పద్ధతైన కుటుంబం. ఒకసారి ప్రకాష్ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ప్రకాష్ గారి కూతుర్ని చూశారు సత్యనారాయణ గారు. ఆ అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉండటమే కాదు, సౌమ్యంగా బాధ్యతగా అనిపించింది. ఆ అమ్మాయిని చూశాక,
మెరుపులా ఒక ఆలోచన వచ్చింది సత్యనారాయణ గారికి. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో, భువనేశ్వరి, ఉదయం పని మీద ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళాను. ఇంట్లో తల్లితో పాటు వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. అమ్మాయిని చూస్తే నాకో ఆలోచన వచ్చింది. అమ్మాయి చక్కగా ఉంది. మంచి కుటుంబం, చక్కని సంస్కారవంతుల పెంపకం. మన సుదర్శన్ కూడా పెళ్లి వయసుకు వచ్చాడు కదా, ఆ అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుంది? వాడికి ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది. మొన్న ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది నాన్న అన్నాడు. ఎలాగో ఉద్యోగం వస్తుంది, ఎప్పుడైనా పెళ్లి చెయ్యాలి కదా, ఏమంటావు అన్నాడు భార్యతో. మీరు అంతలా చెప్తున్నారంటే విశేషమే, కానీ అసలు మనం వాడి పెళ్లి గురించి వాడితో ఎప్పుడూ మాట్లాడలేదు. ఒప్పుకుంటాడంటారా అందావిడ. ఈ రోజుల్లో పద్ధతైన కుటుంబం నుండి అమ్మాయిలు దొరకడం కష్టమైపోయింది. అలాంటప్పుడు మనం కావాలనుకున్నప్పుడు మంచి సంబంధం దొరకాలి కదా భువనేశ్వరి. రేపు ఆదివారం సాయంత్రం నువ్వు నాతో వస్తే వాళ్ళింటికి వెళ్దాం. నువ్వు అమ్మాయిని చూడొచ్చు అన్నారు సత్యనారాయణ గారు. మరుసటి సాయంత్రం అనుకున్నట్టుగానే ఇద్దరూ వాళ్ళింటికి వెళ్ళారు. ఈవిడ మా ఆవిడ అంటూ పరిచయం చేశారు సత్యనారాయణ గారు. పని మీద ఇటువైపు వచ్చి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాము అని చెప్పారు. వాళ్ళ రాకతో ప్రకాష్ గారి భార్య సులోచన సంతోషించింది. అందరూ పెద్దవాళ్ళు మాట్లాడుతుండగా ప్రకాష్ కూతురు కుసుమ టీ తీసుకుని వచ్చింది. టీ తాగుతూ భార్య వైపు చూశారు సత్యనారాయణ గారు. ఆవిడ కూడా కళ్ళతోనే భర్తను చూసి నవ్వింది. అంతలో భువనేశ్వరి ఆ అమ్మాయి ఆఫీస్ వివరాలు, చదివిన కాలేజీ వివరాలు అన్నీ అడిగింది. కాసేపు కూర్చుని వాళ్ళని కూడా తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి వచ్చేశారు సత్యనారాయణ దంపతులు. ఇంటికి చేరుకున్నాక సత్యనారాయణ గారు అడిగారు, భువనేశ్వరి, అమ్మాయి ఎలా ఉంది? నిజమేనండి, మీరు చెప్పినట్టు అమ్మాయి కలగా బావుంది. మన వాడికి సరిగ్గా సెట్ అవుతుంది. నెమ్మదిగా సుదర్శన్కి కూడా చెప్పి చూద్దాం. దేవుడి దయవలన అన్నీ కలిసొస్తే మంచిదేగా అన్నది భువనేశ్వరి. మర్నాడే కొడుకుతో ఫోన్ మాట్లాడారు సత్యనారాయణ గారు. నాన్నా, అసలు నేను ఇంకా పెళ్లి గురించి ఆలోచించనే లేదు అన్నాడు సుదర్శన్. అలా అంటావేంట్రా? పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించు. మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ, నాకు అమ్మకు నచ్చింది. నీకు బాగా సూట్ అవుతుందని అనిపించింది అన్నాడు తండ్రి. 1 నెల రోజుల తర్వాత సత్యనారాయణ గారు, భువనేశ్వరి దంపతులు డైరెక్టుగా సులోచన గారింటికి వెళ్ళి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము. మా అబ్బాయి సుదర్శన్ అంటూ కొడుకు ఫోటో సులోచన చేతికి ఇచ్చారు. అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది చదువు పూర్తవుతుంది. ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. క్రితంసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశాము. మాకు మీ అమ్మాయి నచ్చింది. మీకిష్టమైతే మా అబ్బాయి మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడతాడు. ఇద్దరికీ నచ్చితే వచ్చే సంవత్సరమే పెళ్లి చేద్దామని చెప్పి సుదర్శన్ ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చారు. సుదర్శన్కు కూడా కుసుమ ఫోటో పంపించారు. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం, ఒకరికొకరు నచ్చడం జరిగిపోయింది. రోజులు గడుస్తూ సుదర్శన్ చదువు పూర్తయ్యి అక్కడే సాఫ్ట్వేర్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఇండియా వచ్చాడు. కుసుమని ప్రత్యక్షంగా చూడడం, ఇద్దరికీ నచ్చడం జరిగింది. ఇరు కుటుంబాలు తొందరలోనే ఉన్న పెళ్లి ముహూర్తాలు చూసి 1 నెల రోజుల్లో వివాహం చేశారు. పాస్పోర్ట్ ఆఫీసులో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. వీసా రావడం, ఓ 2 నెలల తర్వాత కుసుమ అమెరికా వెళ్ళేటట్టు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కన్నుల పండుగగా పెళ్లి జరిగిపోయింది. జోడీ బావుందని అందరూ అన్నారు. 1 నెల రోజుల తర్వాత సుదర్శన్ అమెరికా వెళ్ళిపోయాడు. కుసుమ అత్తగారింట్లో ఉంటోంది. అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి వస్తుంది. కోడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉండేది సత్యనారాయణ దంపతులకు. మంచి పనిమంతురాలు. భర్త అమెరికా వెళ్ళాక తను కూడా ఆఫీసు వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇంట్లో అత్తయ్యకు సహాయం చేసేది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక అత్తయ్య మామయ్యలతో కబుర్లు చెప్పేది. ఇంట్లో బాగా కలిసిపోయింది కుసుమ. సుదర్శన్ అదృష్టవంతుడని, తమ సెలెక్షన్ కరెక్ట్ అని అనుకునేవారు వాళ్ళిద్దరూ. 2 నెలల తర్వాత కుసుమ ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్ళిపోయింది. ఇంటి పనంతా చేసుకునేది. 3 పూటలా భర్తకు వండి పెట్టేది. సుదర్శన్ను చాలా బాగా చూసుకునేది.
సమయానికి సుదర్శన్కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేది. కానీ సుదర్శన్ ఎందుకో కుసుమ అంటే అంత ప్రేమగా ఉండేవాడు కాదు. భర్త ఆఫీసు వెళ్ళాక రోజంతా ఖాళీగా ఉండటం అలవాటు లేక ఇబ్బందిగానే ఉండేది కుసుమకి. మనకి వాళ్ళకి టైంలో తేడా వలన ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడమూ కుదరదు. చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఎవరూ పరిచయం అవ్వలేదు. జాబ్ చేద్దామన్నా డిపెండెంట్ వీసా మీద అక్కడ జాబ్స్ రావు. ఒకనాడు సుదర్శన్ భార్యతో, కుసుమ, పెళ్లికి ముందు ఉద్యోగం చేశావు కదా, అందుకే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదన్నా చెయ్యి, టైంపాస్ అవుతుంది, అలాగే జాబ్ కూడా దొరుకుతుంది అన్నాడు కుసుమతో. అలాగే అనింది కుసుమ. కుసుమ చదవటానికి కావలసిన ఏర్పాట్లను చేశాడు సుదర్శన్. కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా 3 నెలల టైం ఉంది. కుసుమ, ఎలాగూ ఒకసారి కాలేజ్ మొదలవుతే ఇండియా వెళ్ళలేవు కాబట్టి ఇండియా వెళ్ళి 3 నెలలుండి వచ్చేశావంటే రాగానే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అన్నాడు సుదర్శన్. అమెరికా వచ్చి 6 నెలలు కూడా కాలేదు, తర్వాత వెళ్తాను అంది కుసుమ. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకో 2 ఏళ్ల వరకు వెళ్ళలేవు, వెళ్తే నీకు కొంచెం బెంగ కూడా తగ్గుతుంది కదా అన్నాడు భర్త. తను చెప్పిన దానిలో కూడా నిజం ఉందనిపించి సరే అంది కుసుమ. వారం రోజుల్లో టికెట్ కొని భార్యను ఇండియాకి పంపించాడు సుదర్శన్. ఇన్ని రోజుల తరువాత తన వాళ్ళని చూడబోతున్నందుకు కుసుమకి చాలా సంతోషంగా అనిపించింది. తనను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి అత్తగారు, మామగారు, తల్లి, తమ్ముడు అందరూ వచ్చారు. అందరినీ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కుసుమకు. వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు సత్యనారాయణ దంపతులు. 1 వారం పోయాక అత్తగారింటికి వచ్చింది కుసుమ. ఇంట్లో ఎప్పుడూ ఇద్దరే ఉంటారు కాబట్టి కోడలి రాకతో ఇల్లంతా సందడిగా ఉండేది సత్యనారాయణ దంపతులకి. రోజు అత్తమామలకు వండి పెట్టేది, అత్తగారితో కబుర్లు చెప్పేది. ఇలా తను ఉన్నన్ని రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. రొటీన్ లైఫ్లో కొంచెం బ్రేక్ వచ్చినట్టు అనిపించింది. అటూ ఇటూ తిరగటంతో రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి. మెల్లగా భర్త మీద బెంగతో కుసుమకు ఇక్కడ కూడా విసుగు అనిపించసాగింది. తిరిగి అమెరికా వెళ్ళిపోయి చదువులో పడితే బాగుండును అనిపిస్తోంది. అదే విషయం భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే సుదర్శన్, నేను చాలా బిజీగా ఉంటున్నాను, టికెట్ పంపుతాను, వద్దువులే, ఇంకొన్ని రోజులు ఉండు అని చెప్పాడు భర్త. పెళ్లి కాకముందు పరిస్థితి వేరు, పెళ్ళయ్యాక పరిస్థితి వేరు. భర్త, తల్లిదండ్రులు ఇద్దరూ కావాలనిపించడం సహజం. కానీ ఇద్దరిలో ఎవరు అనే ఆప్షన్ వస్తే భర్తకే ప్రాధాన్యత, ఒక ఇల్లాలికి అంటూ టికెట్ పంపండి అని అడిగింది. సరే అని ఫోన్ కట్ చేశాడు సుదర్శన్. వారం వేచి చూసింది కానీ భర్త నుండి ఎటువంటి మెసేజ్లకి జవాబు రావడం లేదు. ఫోను ఆన్సర్ చేయడం లేదు. సత్యనారాయణకు ఫోన్ చేసింది. మీరు ఫోన్ చేసి చెప్పండి మామయ్య, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా దొరకడం లేదు మీ అబ్బాయి, నాకు తన దగ్గరికి వెళ్ళాలని ఉంది అన్నది. నేను కూడా రోజు కాల్ చేస్తున్నానమ్మా, తీయలేదు, తర్వాతైనా చూసుకుని కాల్ చేస్తాడు అనుకున్నా, కానీ అలా కూడా చెయ్యలేదు. నేను చేస్తాలే అమ్మా, వాడు ఫోన్ చేస్తే నీకు కాల్ చేయమంటాను, అలాగే టికెట్ కూడా బుక్ చేయమంటాను అన్నారు సత్యనారాయణ గారు. ఆయనకి కొంచెం వింతగానే ఉంది కొడుకు ప్రవర్తన. అయినా కొడుకు నుండి ఫోన్ రాలేదు. 2 రోజులు చూసి కొడుకు ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఉంటే అతనికి చేసి చెప్పారు. అందరం కంగారు పడుతున్నామని సుదర్శన్కు ఫోన్ చేయమని చెప్పారు. మర్నాడు పొద్దున్నే ఫోన్ వచ్చింది. ఇండియాలో రాత్రి టైం అది. ఏంట్రా, ఏమైపోయావు? మాకు కంగారుగా ఉంది, కుసుమకు ఏడుపు ఒక్కటే తక్కువ అన్నాడు తండ్రి. ఏంటి నాన్న మీరంతా ఇంత గొడవ చేస్తున్నారు? ఫ్రెండ్స్లో కూడా నా పరువు తీస్తున్నారు. అంత బెంబేలు పడేంత ఏముంది? బిజీగా ఉండి కాంటాక్ట్లో లేను అన్నాడు సుదర్శన్. అదేంటి బాబు, ఇది పెద్ద విషయం కాదా? ఒక పక్క నీ భార్యతో టచ్లో లేవు, మాతోనూ మాట్లాడలేదు, ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తానంటోంది, టికెట్ కొని పంపించు తొందరగా, అసలు ఒకసారి కుసుమతో మాట్లాడు అన్నారు గట్టిగా. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది, నేను చెప్తాను, మీరు చెప్పండి తనకి అని ఫోన్ కట్ చేశాడు సుదర్శన్. నిజానికి సుదర్శన్కు పెళ్లి చేసుకోవటం, కుటుంబ బాధ్యతలు వీటన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటాడు. ఎప్పుడూ స్నేహితులతో తిరగడం, తాగడానికే ఇష్టపడతాడు.
కుసుమ తనతో ఉంటే ఇవన్నీ చెయ్యలేడని కుసుమను వదిలించుకోవాలనుకుంటున్నాడు. కొడుకుతో ఫోన్ మాట్లాడాక, భగవంతుడా ఇప్పుడేం జరుగుతుంది అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు తండ్రి. వెంటనే కోడలికి ఫోన్ చేసి విషయం చెప్పి, అమెరికాలో ఏదన్నా గొడవ పడ్డారా అని అడిగారు. అలాంటిదేమీ లేదు మామయ్య అన్నది కుసుమ. కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం కంగారు పడుతూ కుసుమ తల్లి సులోచన వచ్చింది సత్యనారాయణ గారింటికి. అన్నయ్య గారు, ఇదేంటండి, నాకు చాలా టెన్షన్గా ఉంది. మీ అబ్బాయి కుసుమకు మెయిల్ చేశాడు. మీకు కాపీ పెట్టాడటగా, మీరు చూశారా అందావిడ. లేదమ్మా, ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చాను. కంగారు పడకండి, నేను చూస్తాను అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు. మొత్తం చదివి ఆయన మొహం కోపంగా ఎర్రగా మారిపోయింది. పిచ్చెక్కింది వెధవకి అనుకొని, ఏదో తప్పు జరిగిందమ్మా, నేను సర్దుతాను. నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను. మీరు అమ్మాయి కంగారు పడకండి, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు. మీరే మాకు దిక్కు అన్నయ్య గారు. పిల్ల ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది అని కళ్ళు తుడుచుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. ఏమైందండి అంది భువనేశ్వరి ఆదుర్దాగా. ఆ విధవకి పిచ్చెక్కింది. ఎవరికి? ఇంకెవరు, మన పుత్రరత్నానికి. కుసుమకి మెయిల్ చేశాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇద్దరం స్నేహంగా విడిపోదాం. ఈ రోజుల్లో ఇది చాలా కామన్. నీకు తెలియందేముంది? నువ్వు మీ మమ్మీకి చెప్పు, నేను నా పేరెంట్స్కి చెప్తాను. నేను చేసింది తప్పే, సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఇద్దరం డైవర్స్ తీసుకుందాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది, సారీ అని రాసి నాకు కూడా ఒక కాపీ పెట్టాడు. పెళ్ళంటే ఆటనా? సింపుల్గా సారీ చెప్పి విడిపోవడానికి. మనమేమైనా దాచిపెట్టామా? బలవంత పెట్టామా? వాడు అమ్మాయిని చూసి నచ్చిందని చెప్తేనే కదా ముందుకు వెళ్ళాము. ఇప్పుడు ఇలా మాట్లాడతాడా? నేను వదలను వాడిని. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరుకుంటానా అన్నారు సత్యనారాయణ గారు. వెంటనే కొడుక్కి ఫోన్ చేశారు. ఈసారి వెంటనే ఫోన్ తీశాడు కొడుకు. చెప్పండి నాన్న అన్నాడు. బుద్ధి ఉందారా నీకు? ఏంటి విడాకులు ఇస్తావా? నీకు ఇష్టమైతేనే చేశాం కదరా పెళ్ళి. ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలా అన్నాడు కోపంగా. నాన్న ఆవేశపడకండి, నాది తప్పే. నేను పెళ్ళికి ఒప్పుకోవడం తొందరపాటే. సారీ చెప్తున్నాను కదా. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు. నా వలన తనకి జరిగిన అన్యాయానికి నేను మూల్యం చెల్లిస్తాను. ఎంత కావాలో అడగండి. నేను ఇన్నాళ్ళు దూరంగా ఉండటానికి కూడా కారణం ఇదే. నిర్ణయం తీసుకోవటానికి నాకు టైం పట్టింది. ఇక చెప్పేయడం మంచిదని చెప్పేశాను. ఇవాళ రేపు ఇది కామన్ నాన్న. ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడొద్దు. అందుకే ఇప్పుడు నాలా తొందరపడకుండా ముందు కొంతకాలం కలిసి ఉండి ఇద్దరికీ సరిపడుతుంది అనుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే ఫ్రెండ్స్లా విడిపోతున్నారు అంటుండగానే, నోరు మూసుకో సుదర్శన్, ఇంకో మాట మాట్లాడకు కోపంగా అరిచాడు తండ్రి. అంత అడ్వాన్స్డ్ అయిపోయావా? పెళ్లి చేసుకొని 3 నెలలు కలిసుండి నచ్చలేదంటావా? ఏదో వంకతో భార్యని ఇండియా పంపించేసి నాటకాలాడుతున్నావా? నేను ఎంతోమందికి చదువు చెప్పాను, మంచి చెడు చెప్పాను, కానీ నా ఇంట్లోనే విషపురుగు పెరుగుతోందని గమనించుకోలేదు. నువ్వు అడగ్గానే నీకు విడాకులు వచ్చేస్తాయనుకుంటున్నావా? కోడలికి అన్యాయం జరగనివ్వం. తనతో మేమున్నాం, ఏమనుకున్నావో అన్నారు. కొడుకు చెప్పేది వినండి నాన్న అంటున్నా ఫోన్ కట్ చేసేశారు సత్యనారాయణ గారు. కుసుమ వాళ్ళింటికి వెళ్ళి, నువ్వేమీ వరి అవ్వద్దమ్మా, వాడు అడిగితే విడాకులు ఇచ్చేస్తామా ఏంటి? నీకు మేమున్నాం, నువ్వేమీ అధైర్యపడకు, నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అని సత్యనారాయణ గారు అంటుండగానే, వద్దు మామయ్య, నువ్వంటే ఇష్టం లేదు అంటున్న వ్యక్తితో నేను కూడా జీవించలేదు. ఏదైనా కారణం ఉంటే ఆ కారణం సహేతుకమైనా కాకపోయినా సర్దుకుపోవచ్చు. కానీ నువ్వు వద్దు, నాకిష్టం లేదు అని మొహం మీద చెప్పినప్పుడు అంతకంటే అవమానం ఉంటుందా? నేను పెళ్ళికి ముందు తర్వాత ఒకేలా ఉన్నాను. నా ఉద్యోగం వదిలేసి మీ అబ్బాయితో బతకడానికి అంత దూరం వెళ్ళాను. కొద్ది రోజులకే తనే నన్ను మభ్యపెట్టి చదువు అది అని కబుర్లు చెప్పి కొద్ది రోజులే అంటూ ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు సింపుల్గా సారీ చెప్పి నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానంటున్నాడు. ఏమనుకుంటున్నాడు నన్ను? మీరంటే నాకు రెస్పెక్ట్ మామయ్య, కానీ
అతన్ని మీరు ఎలాగో కన్విన్స్ చేసినా నాకు అతనితో బ్రతకడం ఇష్టం లేదు. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ నా బతుకు నేను బ్రతుకుతుంటే మీరే వచ్చి అడిగారు. అమ్మ ఒంటరిగా ఉంది, మంచి సంబంధం, నేను చేసుకుంటే అమ్మకి బాధ్యత తగ్గుతుంది అనుకున్నా తప్ప ఇలా ఊహించలేదు అంది కుసుమ. నువ్వు చెప్పింది నిజమే. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఎవరైనా నీలానే మాట్లాడుతుంది. ఇలాంటి కొడుకును కన్న మేము చాలా దురదృష్టవంతులం. నీకు అంతా మంచే జరుగుతుంది. వాడు కాదన్నా మాకు నువ్వు ఆప్తురాలివే. మేము నీకు ఎప్పుడూ అండగా ఉంటాం. మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడి నుండి వచ్చేశారు సత్యనారాయణ గారు. కుసుమ డైవర్స్కి అప్లై చేసింది. పరస్పర అంగీకారం కాబట్టి తొందరగానే వచ్చేశాయి విడాకులు. ఒక్క పైసా కూడా భరణంగా తీసుకోలేదు కుసుమ. తర్వాత తను పనిచేసిన కంపెనీలోనే తిరిగి ఉద్యోగంలో చేరిపోయింది. ఇక సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు నుండి తన కొడుకుతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నాడు. మళ్ళీ కొడుకు తండ్రితో మాట్లాడాలని ప్రయత్నించినా వీలు కాలేదు. కొంతకాలమైతే వాళ్లే మారుతారులే, వాళ్ళకి నేను తప్ప ఎవరున్నారు అనుకున్నాడు సుదర్శన్. కానీ సత్యనారాయణ గారు బాగా ఆలోచించి ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. ఒక పేరున్న లాయర్ని కలిశారు. తను ఎందుకొచ్చారో తన నిర్ణయం ఏంటో చెప్పగానే లాయర్ గారు మొదట చాలా ఆశ్చర్యపోయారు. మీరు మీ శ్రీమతితో కలిసి బాగా ఆలోచించుకుని వచ్చారా? ఒక్కడే కొడుకు అంటున్నారు అన్నాడు లాయర్ సందేహంగా. నాకు అర్థమైంది లాయర్ గారు మీ సందేహం. భవిష్యత్తులో నా ఆలోచన ఇది అని చెప్పాడు ఆయనకి. అవునా, ఈ ఏజ్లోనా అని మళ్ళీ ఆశ్చర్యపోయారు లాయర్ గారు. ఇక లాభం లేదని జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు వివరంగా చెప్పారు. అంతా విని లాయర్ చాలా ఇంప్రెస్ అయ్యారు. తప్పకుండా మీ కేసు తీసుకొని న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. ఆ కేసు గురించి పేపర్లో ప్రకటించి సుదర్శన్కి కూడా ఒక కాపీ పంపించారు. సత్యనారాయణ గారు ఆ పేపర్ తీసుకుని కుసుమ ఇంటికి వెళ్ళి అంతా చెప్పి పేపర్లో ప్రకటన చూపించాడు. అది చూసిన కుసుమ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది. పైకి ఊరికే సానుభూతి చూపిస్తున్నారేమో అని లోపల ఎక్కడో ఉన్న చిన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది. కళ్ళనీళ్లు ఆగలేదు కుసుమకి. తొందరలోనే తీర్పు వస్తుంది అని భవిష్యత్తు ఆలోచన గురించి సత్యనారాయణ కుసుమకు చెప్పారు. కానీ కుసుమ ఆయన చెప్పిన ఆలోచనకి ఒప్పుకోలేదు. కుసుమకు వివరించి చెప్పి ఇదే సరైన నిర్ణయమని మామగారు నచ్చజెప్పాక ఒప్పుకుంది కుసుమ. అంతలో భార్య ఏమండి మంచినీళ్ళు అన్నప్పుడు వర్తమానంలోకి వచ్చారు సత్యనారాయణ గారు. మరుసటి ఉదయం ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు కొడుకు. రావడం ఆ ప్రకటన వచ్చిన న్యూస్ పేపర్ని నేలకేసి కొట్టి ఏంటిదంతా, మీకు మతి ఉండే చేస్తున్నారా? ఈ ఏజ్లో మీరు చేయాల్సిన పనులేనా అని అడిగాడు కోపంగా. సత్యనారాయణ చాలా ప్రశాంతంగా ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అడిగారు. అదే ఈ పేపర్ విషయం. ఆ లాయర్ నాకు పంపిన కేసు కాపీ. ఇవన్నీ ఏంటి అని అడిగాడు కొడుకు. అవన్నీ చదివితే నీకు అర్థమయ్యి ఉండాలే, చాలా తెలివైన వాడివి కదా అన్నాడు తండ్రి. ఇప్పుడు నన్ను మీరు మీ కొడుకుని కాదు అనుకుంటే కాకుండా పోతానా? ఎందుకు కాకుండా పోవు? నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యని నువ్వు నాకిష్టం లేదు అన్నప్పుడు కాకుండా పోయింది కదా. నీ విషయంలో ఎందుకు కాదు? ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదు, ఉపయోగించుకొని వదిలేయడానికి. నీకు మాకు ఏ సంబంధం లేదు. నాకున్న ఆస్తి కూడా నా సంపాదనే కాబట్టి దానిమీద కూడా నీకు హక్కు లేదు. అందుకే నువ్వు నా కొడుకువి కాదని నిన్ను నిరాకరిస్తూ నీతో సంబంధం తెంచుకోవడానికే కోర్టులో కేసు వేశాను. రేపే జడ్జిమెంట్ కూడా వస్తుంది. ఇంకా అర్థమవ్వాలంటే నిన్ను డిస్ఓన్ చేసుకున్నాను. నువ్వు ఇక వెళ్ళవచ్చు. రేపు కోర్టులో కలువు అన్నాడు తండ్రి. అంటే మీకు నేను లేకపోయినా పర్వాలేదన్నమాట. సరే కానీ ఈ ఏజ్లో ఒకరిని, అదే అమ్మాయిని పెంచుకోవడమేంటి? అర్థముందా? ఇంతకి ఏది ఆ అమ్మాయి అని అడిగాడు కొడుకు. కూర్చో, వస్తుంది చూద్దువుగాని అన్నాడు తండ్రి. కాసేపటికి కుసుమ లోపలికి వచ్చి చెప్పులు పక్కన వదిలి ఏదో అనబోతూ సుదర్శన్ని చూసి తడబడి మౌనంగా నిలబడిపోయింది. రా అమ్మా రా, కూర్చో అంటూ ఇదిగో భువనేశ్వరి, అమ్మాయి వచ్చింది, మంచినీళ్ళు తీసుకురా అని పిలిచారు లోపలికి వినపడేటట్టు.
అదిగో తనే మేము దత్తత తీసుకున్న అమ్మాయి. చూశావుగా, ఇక వెళ్ళు అన్నాడు తండ్రి. ఇదంతా మా ఇష్టప్రకారమే జరిగింది. బంగారం లాంటి ఆ సీతమ్మ తల్లిని దత్తత తీసుకోవడం మా అదృష్టం. దేవుడు కొన్ని అదృష్టాలని తీసేసుకున్నా కొన్ని ఇస్తాడు అనగానే, అంటే ఈవిడ మిమ్మల్ని చూస్తుందా మీ చివరి దశలో అన్నాడు సుదర్శన్ వ్యంగ్యంగా. అవును, ఆ అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది అన్నట్లు మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాం చెప్పారు సత్యనారాయణ గారు. అంటే ఈవిడ ఇంకో పెళ్లి చేసుకొని మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుందన్నమాట అన్నాడు సుదర్శన్. ఖచ్చితంగా. మా భవిష్యత్తు గురించి మాకు అస్సలు బెంగలేదు. నువ్వు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, మళ్ళీ రాకు ఎప్పుడు అన్నారు సత్యనారాయణ గారు. విసురుగా వెళ్ళిపోయాడు సుదర్శన్. మరుసటి రోజు తీర్పు సత్యనారాయణ గారికి అనుకూలంగా వచ్చింది. ఇంటికి వచ్చాక సత్యనారాయణ భువనేశ్వరి నిస్సత్తువుగా కూర్చుండిపోయారు. కుసుమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇద్దరి భుజాల మీద చేతులు వేసింది. ఆ స్పర్శలో ఎన్నో అర్థాలు బోధపడ్డాయి వాళ్ళకి. ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడానికి సత్యనారాయణ గారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.